వ్యవహారంలో చట్టం తన పని తాను చేసుకెళ్తుందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. తప్పు చేస్తే ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందేనన్నారు. వివాదాలు పక్కన పెట్టి రెండు రాష్ట్రాల సీఎంలు అభివృద్ధిపై ఫోకస్ చేయాలన్నారు. ఏడాది తర్వాత బాబుకు సెక్షన్ 8 గుర్తుకొచ్చిందా అని ప్రశ్నిస్తున్న కిషన్ రెడ్డితో రాజ్ కుమార్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర విభజన జరిగి ఏడాది పూర్తయినప్పటికీ రాష్ట్ర విభజన సమస్యలు ఇంకా సమసిపోలేదు. రెండు రాష్ట్రాల మధ్య అప్పుడప్పుడు వివాదాలు తలెత్తుతున్నాయి. తాజాగా సెక్షన్ 8 అనే అంశం కూడా తెర మీదకి వచ్చింది. ఇప్పుడు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు కావచ్చు, రెండు పార్టీలు కావచ్చు, ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. దీనిపై అటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్ర నాయకత్వం స్పందించడానికి రెడీగా ఉంది. మనతో పాటు రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, సెక్షన్ 8 అనేటువంటిది ఏదైతే ఉన్నదో హైదరాబాద్ నగరంలో శాంతి భద్రతలు భంగం కలిగినప్పుడు మరి ఆ చట్టం అమలు చేయడానికి గవర్నర్ అధికారం ఉన్నాయి. అది గవర్నరు పరిధిలోని అంశము. కేంద్ర ప్రభుత్వం మాత్రము చట్టంలోని సెక్షన్ 8 అమలు చేయాలా వద్దనే విషయంలో ఇప్పటివరకు ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకోలేదు. కాబట్టి చట్టం 8 ద్వారా ఎవరికీ లాభం జరగదు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో హైదరాబాద్లో ఆ పరిస్థితి లేదు. అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో అందుకే కిల్లి గజ్జాలు పెట్టుకుంటున్నారు ఈ రెండు పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు. కాబట్టి నేను రెండు పార్టీలను కోరేది ఒకటే, మీరు మనస్పర్ధలు విడవండి, కలిసిమెలిసి మరి రెండు రాష్ట్రాలను కలిసి అభివృద్ధి చేసుకుందాం. ఒక టీం ఇండియాగా నరేంద్ర మోడీ నేతృత్వంలో రెండు రాష్ట్రాలు కలిసి పనిచేద్దామనేటువంటి భావనతో ముందుకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. సంవత్సరం పాటుగా అమలు చేయాలని టీడీపీ ఎందుకు అడగలేదు? అప్పుడే ఉన్నది కదా. ఈ రెండు పార్టీలు కూడా సంవత్సరం అంతా కూడా నోరు మూసుకొని ఈరోజు తమ రాజకీయమైనటువంటి ఎత్తుగడల్లో భాగంగా ఈరోజు ప్రజలను విభజించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇందులో ఏ రకంగా ప్రజాపక్షం లేదని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. ఏపీ మంత్రులు గత 2-3 రోజుల క్రితం మాట్లాడుతూ దానికి అనుగుణంగా 2 రోజుల తర్వాత అటార్నీ జనరల్ గవర్నర్కు ఒక సలహా ఇచ్చారు అనేది వార్తలు వచ్చాయి. నిజంగా అది సాధ్యమా? ఆయన సలహా ఇచ్చారా? ఇది సాధ్యమవుతుంది? అటార్నీ జనరల్ సలహా ఇచ్చిన విషయంలో కావచ్చు, గవర్నర్ ఏమైనా చెప్పాడా, కేంద్ర హోమ్ సెక్రటరీ ఏమైనా చెప్పాడా, కేంద్ర హోంమంత్రి గారు ఏమైనా చెప్పారా, ప్రధానమంత్రి ఆఫీస్ ఏమైనా చెప్పిందా? తెలుగుదేశం పార్టీకి సంబంధించి నాయకులు ఇక్కడ సెక్షన్ 8 అమలు కాబోతుందని వాళ్ళు చెప్పడము, ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకులు సెక్షన్ 8 ఎలా అమలు చేస్తారని చెప్పడము, ఈ రెండు పార్టీలు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకున్నారు తప్ప అమలు చేయాల్సినటువంటి వాళ్ళు, అమలు చేయాలని ఆదేశించేటువంటి వాళ్ళు ఎక్కడ కూడా ఇంతవరకు నోరెత్తలేదు. కానీ కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు ఏ రకమైన నిర్ణయం తీసుకోలేదు. పుట్టుకు నోటి వ్యవహారంలో సిఫెన్సన్తో చంద్రబాబు మాట్లాడినట్టు ఒక టేప్ బయటకు వచ్చింది. దాంట్లోనే వాయిస్ చంద్రబాబుదే అని ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా నిర్ధారించినట్టుగా వార్తలు వస్తున్నాయి. నిజంగా అది నిజమైతే ఇటు ఒకవైపు కాంగ్రెస్, ఒకవైపు టీఆర్ఎస్ కూడా చంద్రబాబు నైతిక బాధ్యత వయసు రాజీనామా చేయాలని కోరుతున్నాయి, డిమాండ్ చేస్తున్నాయి. సో మీరేమంటారు? చట్టం తన పని చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరు ఏ స్థాయిలో ఎవరు నేరం చేసినా, నేను చేసినా, మీరు చేసినా చట్టం ఎవరికి చుట్టం కాకూడదు. ఈ రెండు రాష్ట్రాల మధ్య గవర్నర్ నలిగిపోతున్నా అనేది అందరు తెలిసిన విషయం. సో నన్ను తప్పించండి ఇక బాధితుల నుంచి అని ఆయన కోరినట్టుగా త్వరలో ఉమ్మడి రాష్ట్ర గవర్నర్ మారుతున్నట్టు కొన్ని వార్తలు వస్తున్నాయి. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా మీకు ఎలాంటి సమాచారం ఏమైనా ఉందా? అంటే ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అనేక సమస్యల మీద గవర్నర్ గారికి కొంత అవగాహన ఉంది. ఎందుకంటే రాష్ట్ర విభజనకు ముందు వారే గవర్నరు, విభజన జరిగిన తర్వాత ఒక సంవత్సరం పైగా గవర్నర్ వారిగా ఉన్నారు. అనేక సమస్యలు కొత్త గవర్నర్ వస్తే అర్థం చేసుకోవడానికి సమస్య పోతుంది. మాకు కూడా కేంద్రంలో ఇబ్బంది అవుతుంది కొత్త గవర్నర్ అయితే. ఈ గవర్నర్ అయితే ఆయన అర్థం చేసుకోగలుగుతారు. ఆ సమస్యలను కొంత పరిష్కార మార్గం చూపేటువంటి ప్రయత్నం చేసేటువంటి అవకాశం ప్రస్తుత గవర్నర్కు ఉంది. వ్యక్తిగతంగా నా అభిప్రాయం ఇది. కాబట్టి అల్టిమేట్గా గవర్నర్ ఉంటారా, పోతారా, కొత్త గవర్నర్ వస్తారా, అది నా పరిధిలోని సంబంధం లేనటువంటి విషయం. ఇది మొత్తం మీద చట్టం తన పని తను చేసుకోబోతుందని, చట్ట ప్రకారం ఎలా వీలైతే అలా వెళ్తుందని కిషన్ రెడ్డి గారు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ అశోక్తో రాజ్ కుమార్.